కాలుష్య రహిత పరిశ్రమల కోసం ఏర్పాటు చేసిన మెడికల్ డివైస్ పార్క్ ఇప్పుడు రసాయన కాలుష్యానికి కేంద్రంగా మారుతుందా? వైద్య పరికరాల తయారీ పేరుతో అనుమతులు తీసుకుని అసలు ఉత్పత్తి ఒకటి లేకుండా యథేచ్ఛగా రసాయన వ్యర్థాలను డంప్ చేస్తూ చూస్తూ ఊరుకుంటున్నది ఎవరు? ఇది పరిశ్రమనా లేక ప్రమాదకర రసాయనాల గోదామా? సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం సుల్తాన్పూర్ మెడికల్ డివైస్ పార్క్లో బీజేపీకి చెందిన స్మోక్ పర్సన్ ఏలూరు రామచంద్రారెడ్డికి చెందిన ఎస్ఆర్సీ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ ఆవరణలో రసాయన డ్రమ్ముల నిల్వలు పెద్ద మొత్తంలో చేస్తున్నారు. 2023లో టీజీఐఐసి వారు ఈ పరిశ్రమను 2 ఎకరాల ల్యాండ్కు అలాట్ చేశారు. ఈ పరిశ్రమలో గ్లవ్స్, డిస్పోజబుల్ సిరంజీలు, మాస్క్, ఆప్రాస్ తయారు చేస్తామని అనుమతులు పొందారు. కానీ ఇప్పటి వరకు పరిశ్రమలో రేకుల షెడ్లు, ఒక బిల్డింగ్ నిర్మాణం చేపట్టినా ఎలాంటి వైద్య ఉత్పత్తులను తయారు చేయలేదని విమర్శలు ఉన్నాయి. అంతేకాకుండా కర్ణాటకలోని రాయచూర్ పారిశ్రామిక వాడలో ఎస్ఆర్సీ పరిశ్రమ యూనిట్ 1 నుంచి వ్యర్థ రసాయనాలను తీసుకొచ్చి సుల్తాన్పూర్లోని మెడికల్ డివైస్ పార్క్లో పారబోయటంతో పాటు నిలువలు చేస్తూ పర్యావరణాన్ని విధ్వంసం చేస్తున్నారని పలువురు. ఇదిలా ఉంటే షెడ్లో పెద్ద ఎత్తున రసాయనాలు వేస్టేజ్ను నిల్వ చేయడంతో ముక్కుపుటాలు అదిరిపోయే దుర్వాసనలు వెలువడుతున్నాయి. వైద్య పరికరాలు ఉత్పాదక పరిశ్రమ పేరుతో అనుమతులు పొంది రసాయన డంపులను యాజమాన్యం నిల్వ చేస్తుందని స్థానికులు మండిపడుతున్నారు. పరిశ్రమ ఆవరణలో ఎక్కడ చూసినా వ్యర్థాల పారబోత, ప్లాస్టిక్ కవర్ల కాల్చివేతలు చేపట్టారని ఆరోపిస్తున్నారు. ఉత్పాదకత లేని ఈ పరిశ్రమకు ఉత్తమ పరిశ్రమగా అవార్డు ఇవ్వటం విస్మయానికి గురిచేస్తుంది. అయితే స్థానికుల ఫిర్యాదు మేరకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు తనిఖీలు చేసి శాంపుల్స్ ను సేకరించారు. మీడియా ప్రతినిధులు సదరు పరిశ్రమ వివరాలను టీజీఐఐసి అధికారులను అడగగా అధికారులు సమాచారం దాటవేస్తున్నారు. పీసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న మీడియా వ్యక్తులు అక్కడకు వెళ్లగా కంపెనీ యాజమాన్యం దురుసుగా ప్రవర్తిస్తూ కంపెనీ పరిధిలో ఎవరు ఉండొద్దంటూ, కంపెనీకి రావద్దంటూ గేట్ వేసుకుంటున్నారు. పీసీబీ అధికారులు తనిఖీల అనంతరం హుటాహుటిన కంపెనీ యాజమాన్యం పారబోసిన రసాయనాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పెద్ద పెద్ద గుంతల్లో రసాయనాలను పోడ్చడంతో పక్కనే ఉన్న దయారా చెరువులోకి కలిసే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పీసీబీ అధికారులు కాలుష్యాన్ని విధ్వంసం చేస్తున్న ఈ కంపెనీపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి మరి.